దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. అది 1799వ సంవత్సరం. ఫెల్డ్రిక్ అనే ఒక పట్టణం, ఆస్ట్రియా అనే దేశం. ఈ పర్టికులర్ సంవత్సరంలో ఆ యొక్క దేశంలో ఉన్న ఫెల్డ్రిక్ అనే ఒక పట్టణంలో ఒక పెద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. దేవుని యందు ప్రియులారా, నెపోలియన్ అనే నియంత తన సైనిక దళాలతో ఆ యొక్క పట్టణ పొలిమేరల్లోనికి వచ్చి రెడీగా ఉన్నాడంట. ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసి దానిని ఆక్రమించుకోవాలని. మరి రాజులు నియంతలు యుద్ధం చేసినప్పుడు ఆక్రమించుకుంటే అందులో ఉన్న సామాన్యంగా మగవారందరినీ చంపేస్తారు, ఆడవాళ్ళందరినీ బహుశా బానిసలుగా సేవల కొరకై తీసుకుపోతారు, ఆస్తి మొత్తాన్ని కొల్లగొడతారు. ఇటువంటి పెద్ద పెను ప్రమాదం పొంచి ఉంది ఈ పట్టణానికి. ఇక తెల్లవారింది. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ సూర్యుడు చక్కగా వెలుగొందుతున్నాడు. అంటే శత్రువు క్లియర్గా కనిపిస్తున్నాడు, దూరం నుంచి శత్రువులా కనిపించేటట్టుగా. ఇంతలో ఆ యొక్క టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ పెద్దలు లేదంటే ఊర్లో వాళ్ళందరూ కూడా, టౌన్లో వాళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, ఏం చేసి శత్రువుల నుంచి బయటపడదాం, మనం ఎలా దేవుడు మనల్ని కాపాడుతాడు, ఎక్కడికి పారిపోదాం, ఎలా అడ్డుకుందాం, ఎదుర్కొందాం, ఇలా ఆలోచిస్తూ ఉంటే అందులో ఒకనొక గురువు ఉన్నాడంట. ఆయన వచ్చి గట్టిగా అందరి ముందు మాట్లాడుతూ, మై డియర్ బ్రదర్స్, ఇట్ ఈజ్ ఏ ఈస్టర్ డే. ఈరోజు సహోదరులారా, ఈరోజు ఈస్టర్ పండగ మర్చిపోకండి. కనుక మొట్టమొదటి అందరము గుడికి వెళ్దాం. దేవాలయానికి వెళ్ళి ఎప్పటిలాగే ఏమీ జరగలేనట్టు క్రీస్తు పునరుత్థానమైనటువంటి పండుగలో దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. ఏం జరిగితే అది జరుగుతుంది, దేవుడు చూసుకుంటాడు అని అనేసరికి, హ్యూమన్లీ స్పీకింగ్, మానవ పరిధిలో మాట్లాడితే అది చాలా ఫూలిష్నెస్. అక్కడ శత్రువు బాంబులు తుపాకీలు పట్టుకొని ఉంటే ఎటో పారిపోవాలి కానీ గుళ్ళోకి వెళ్ళడం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి? కానీ డివైన్లీ స్పీకింగ్, దేవుని యందు నమ్మకముతో మాట్లాడితే అదే మంచి సూచన, మంచి సలహాగా మారుతుంది. కనుక ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారందరూ ఏదైతే అయింది, ఈరోజు పండగ పూజలో పాలు పంచుకుందాం పదండి అని గుడిలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇంతలో దేవాలయాలన్నీ తెరిచారు. మనందరికీ తెలుసు, ప్రతి దేవాలయం పైన పెద్ద చర్చ్ బెల్స్ ఉంటాయి. ఓకే, ఆ అన్ని చర్చ్ బెల్స్ కూడా కొట్టడం మొదలు పెడుతున్నారు. ప్రతి దేవాలయంలో చర్చ్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇంటిలో నుంచి తలుపులు తెరుచుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఎక్కడో దూరం నుంచి వాళ్ళు చూస్తున్నారు శత్రువులు, నెపోలియన్ సైన్యం. ఏం జరుగుతుంది అక్కడ? చర్చ్ బెల్లలు కొడుతున్నారేంటి? ప్రతి ఇంటి తలుపులు తెరుచుకొని బయటకు వస్తున్నారేంటి? అక్కడ ఏదో జరుగుతుంది, ఏమై ఉంటుంది అని ఆలోచించగా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ శత్రువులు ఆస్ట్రియా నుంచి మొత్తం సైన్యం దిగిపోయినట్టుంది వెనకాతల నుంచి. అందుకే వారందరూ బెల్లలు కొడుతున్నారు. అందుకే వాళ్ళందరూ ఆ సైన్యాన్ని చూడడానికి బయటకు వస్తున్నారు. ఇక మన వల్ల కుదరదు, ఇక్కడ ఉండడానికి వీలు లేదు, అందరూ వెనక్కి పరిగెట్టండి అని ఈ నెపోలియన్ సైన్యంలో సైనికులు ధైర్యాన్ని కోల్పోయి ఈ మాటలతో వారు చేసేసరికి అందరూ కూడా
వెనక్కి తగ్గి అటునుంచటే పరారయ్యారు, బయలుదేరారంటే దేవుని యందు ప్రియులారా. ఈ యొక్క టౌన్ ఆఫ్ ఫెడ్రిక్ అనే ఈ టౌన్ సభ్యులందరూ ప్రశాంతంగా ఆ యొక్క దివ్య పూజాబలిలో పాలు పంచుకొనగా దేవుడే అద్భుత రీతిలో వారిని ఆ శత్రువుల బారి నుండి కాపాడాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క రియల్గా జరిగిన ఈ సంఘటన వింటున్నారా? అర్థమైందా? రియల్గా జరిగిన ఈ సంఘటన దేనికి నిదర్శనము అంటే డీప్ ట్రస్ట్ ఇన్ ద డివైన్ ప్రావిడెన్స్. దేవుని యందు నమ్మకమునకు ఇది గొప్ప ఉదాహరణగా, గుర్తుగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఏం జరిగితే జరగని దేవుని యందు మనం నమ్మకం ఉంచుదాం, దేవుడే చూసుకుంటాడు అన్నటువంటి ఆలోచనతో వారు మొట్టమొదట దైవ కార్యానికి వారు చోటిస్తున్నారు. మొట్టమొదట ప్రార్థనకై వారు సిద్ధపడ్డారు. మిగిలిన పనంతా దేవుడే చూసుకున్నాడు. శత్రువుల సంగతంతా దేవుడే చూసుకున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆన్ యువర్ పార్ట్ యు డూ యువర్ గాడ్స్ డ్యూటీ. నీవు మొట్టమొదట దేవుని కార్యాలు చేయండి. దుష్ట కార్యాలు కాదు, సాతాను కార్యాలు కాదు. నీ శత్రువుల సంగతి, నిన్ను బాధ పెట్టే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ యొక్క గొప్ప సత్యం ఈ రోజున సువిశేషపట్నంలో అక్షరాలు అదే చూస్తూ ఉన్నాం. సువిశేషపట్నంలో పేతురు వారి యొక్క సహోదరుడు, యోహాను వారి సహోదరుడు, వీరందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు. రాత్రంతయు శ్రమ పడ్డారు, కలగలేదు ఏ ప్రతిఫలం. ఇది పాట ఉంటుంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా చేపలు పట్టారు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళ శ్రమకు తగిన ప్రతిఫలం, జయము వారికి కలగలేదు. ప్రభు అంటున్నారు, మీరు పడవను కొంచెం లోతుకి తీసుకుని వెళ్ళండి, మీరు మీ వలలను కుడివైపునకు విసరండి. దేవుని యందు ప్రియులారా, డీప్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నిజానికి లాజికల్గా మాట్లాడితే ప్రభు చెప్పేది కరెక్ట్గా, అసలు తప్పది. పట్టపగలు ఎవరో చేపలు పట్టరు, పట్టపగలు చేపలు క్రిందకి వెళ్ళిపోతాయి. రాత్రంతా వాళ్ళు కష్టపడినప్పుడే దొరకలేనప్పుడు పగల కష్టపడితే ఏమి దొరుకుతుంది? అందులోని యేసు ప్రభు చేపలు పట్టేవాడా? వడ్రంగి కుమారుడే కదా. ఈ పేతురు ఎవరు? ఎక్స్పర్ట్, చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్. ఒక వడ్రంగి వచ్చి చేపలు పట్టేవాడికి చేపలు ఎలా పట్టాలో చెబితే ఎవడన్నా వింటాడా? నమ్ముతాడా? మాట పట్టించుకుంటాడా? లాజికల్గా ఆయన చెప్పడానికి లేదు, ఈయన చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ డీప్ ట్రస్ట్ ఇన్ ద డివైన్ ప్రావిడెన్స్. ఇందా చెప్పానే, దేవుని యందు నమ్మకముంచుట, ప్రభుని యందు నమ్మకముంచుట, ప్రభుని చేతుల్లో మనల్ని మనం సమర్పించుకొనుట. ప్రభువే చూసుకుంటాడు, ప్రభువే నడిపిస్తాడు. నీ మట్టుకు నువ్వు మంచి చేస్తే, నీ మట్టుకు నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తే, నీ మట్టుకు నువ్వు ప్రభునిపై ఆధారపడితే, నీ మట్టుకు నువ్వు అన్యాయం వైపు, అధర్మము వైపు, పాపము వైపు, మోసము వైపు నువ్వు నిలవకపోతే, గాడ్ విల్ కమ్ ఫర్ యువర్ రెస్క్యూ. గాడ్ విల్ కమ్ టు హెల్ప్ యూ. గాడ్ విల్ కమ్ టు రైజ్ యూ అప్. నిన్ను లేవనెత్తడానికి ఆయన వస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. మన మనస్సులో కల్మషం ఉంచుకొని, మన బుద్ధిలో కల్మషం ఉంచుకొని, మన జీవితంలో తప్పులు ఉంచుకొని, పాపముతో జీవిస్తూ పాపాన్ని తప్పించుకుంటూ ముందుకు వెళితే
గాడ్ ఈజ్ నాట్ ఫర్ యూ. దేవుడు నీ పక్షాన ఉండడు. దేవుని యందు ప్రియులారా, అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ అంటూ సీజన్ 1 బైబిల్ మొత్తం చదివాం 177 రోజుల్లో. రెండవసారి 4 రోజులు 5 రోజుల్లో అన్స్టాపబుల్ బైబిల్ రీడింగ్ అంటూ బైబిల్ చదివాం. ఇదో మరొకసారి మూడవసారి అన్నట్లుగా అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ అంటూ మొదటి పఠనం ఆది కాండము నుండి చివరి వరకు సుమారు రోజుకి 3 నుంచి 4 అధ్యాయాలు చదువుకుంటూ వస్తున్నా. ఇంకా 99 రోజులు ఉంది అంతే. 365 రోజులకి 265, 66 రోజులు అయ్యింది సుమారు. ఏం చూస్తున్నాం? బైబిల్ చదువుతూ ఏమి నేర్చుకుంటున్నాం? బైబిల్ గ్రంథం అంతా, ముఖ్యంగా పాత నిబంధన అంతా మనం చూస్తున్నాం. యెహోవాతో పోరాడకండి, దేవునితో పోరాడకండి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకండి, నడవకండి. యెహోవాతో పోరాడి నిలిచిన వాడు ఎవ్వడూ లేడు. యెషయా గ్రంథంలో మనం చూసాం. ఒకడు వస్తాడు, ఒక రాజు వస్తాడు, రాజుగారి సైన్యాధిపతి ఆ యొక్క గోడ దగ్గరికి వచ్చి గట్టిగా దేవుణ్ణి దూషిస్తూ, ఇజ్రాయేలు ప్రజలను దూషిస్తూ మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, మీరు మా భాషలో మాట్లాడకండి, మీ భాషలో మాట్లాడండి అంటారు. లేదు, నేను మీ భాషలోనే మాట్లాడతాను, మీ ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడతాను. ఓ ప్రజలారా, మీ దేవుడు మేము కాపాడలేడు. ఎన్ని రాజ్యాలను మేము కొల్లగొట్టలేదు, ఎంతమంది దేవుళ్ళని మేము నాశనం చేయలేదు, ఎంతమంది రాజులను ప్రజలను మేము కాలు కింద పెట్టుకోలేదు. అలాగే విధంగా మీ రాజు, మీ దేవుడు, మీ మతం, మీ ప్రజలు మా కాళ్ళ కిందకి రావాల్సిందే. పొగరబోతు మాటలు గాడ్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. గాడ్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. పొగరబోతు మాటలు ప్రభు వెంటనే సమాధానం చెప్తాడు. నేను చిన్నప్పుడు ఒక ఫాదర్ గారు 7వ తరగతి చదువుతున్నాను. సెలవుల సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నాం. వెళ్ళే ముందు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఫాదర్ గారు అడిగారు, రే మీలో ఎంతమంది గురువు అవుతారు చేతులు ఎత్తండి. ఎవరెవరో చేతులు ఎత్తారు. మా అన్నీ కూడా చేతులు ఎత్తాడు, నేను ఎత్తలేదు. మా అన్నీ చెయ్యెత్తాడు కనుక ఫాదర్ గారు నన్ను అడిగారా, మీ అన్నీ చెయ్యెత్తాడు, నువ్వు ఎత్తవా, నువ్వు గురువు అవ్వవా? నేనేమన్నా తెలుసా, గురువు ఎవడవుతాడు అన్నాను. గురువు ఎవడవుతాడు అన్నాను. నాకు తెలిసి తెలియక, ఎవరైతే గురువు అవుతానో చెయ్యెత్తాడో ఆడు గురువు అవలే, ఎవడైతే అన్నాడో మీ ముందున్నాడు. దేవునితో ఏమాత్రం ఇటువంటి మాటలు పలకకూడదు. అంటే ఇది నా మంచికేలే, అది నా మంచికే. ఈ స్మాల్ ఎగ్జాంపుల్. దేవుడు కోపంతో చేయలేదు, దేవుడు ప్రేమతో చేశాడు. ఒకరోజు నేను, నా ఫ్రెండ్, ఒక సహోదరుడు, నా గురువు అయిన కొత్తలో, గురువు అయి 3 సంవత్సరాలు అవుతుంది, ఏదో పని మీద ఒక ఫాదర్ గారు లెటర్ ఇచ్చారు, బిషప్ హౌస్లో ఇమ్మని. నేను నా స్నేహితుడు వెళ్ళాం. బిషప్ హౌస్కి వెళ్ళి బండి దూరంగా పెట్టి లెటర్ ఇచ్చేసి వచ్చాం. అక్కడ అంతోని వారి దేవాలయం ఉంది, అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే నా ఫ్రెండ్ అడిగాడు, నువ్వెప్పుడు ఇక్కడ పని చేస్తావు అని. ఇక్కడ ఆవిడ పని చేస్తాడు అన్నాను. ఇదే మాట అన్నాను. నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మహారాణిపేట అసిస్టెంట్ ప్యారిస్ ప్రీస్ట్గా అపాయింట్మెంట్. ఒక్కసారి భయం వేసింది. నేనేదో సరదాగంటే మీరు అంత సీరియస్గా తీసుకుంటారా ప్రభువా అని. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆ యొక్క సైన్యాధిపతి యెహోవా దేవుణ్ణి అలా కించపరిచాడో, రాత్రికి రాత్రి దేవుడు తన ఒకే ఒక్క దూతను పంపి, ఒకే ఒక్క దూత, ఒకే ఒక కత్తి 185,000 మందిని, శత్రురాజు సైన్యములను చంపేసి వెళ్ళిపోతాడు. ఒకే ఒక్క రాత్రి, ఒకే ఒక్క దూత, ఒకే ఒక కత్తి, 185,000 మంది అవుట్. తెల్లవారితే సైన్యమేది చచ్చిపడి ఉన్నారు, వెనక్కి పారిపోయారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని విషయంలో దేవునితో పోరాడకండి. ఓకే,
మీ జీవితాలలో ఒక్కొక్కసారి నేనేం తప్పు చేశాను, ఇట్స్ ఏ ఫైటింగ్ విత్ గాడ్. మేము నీతిమంతులము, ఇట్స్ ఏ ఫైటింగ్ విత్ గాడ్. ఇష్టాసారం మాట్లాడుతూ ఇట్స్ ఏ ఫైటింగ్ విత్ గాడ్. యు హ్యావ్ యువర్ హస్బెండ్ అండ్ యువర్ వైఫ్. నీకు ఒక భర్త, నీకు ఒక భార్య, నీకు పిల్లలు ఉన్నారు. మీది మీ కుటుంబం, మాది ఒక కుటుంబం. ఏంటో కుటుంబం తెలుసా? యేసు ప్రభువు గురువు ఒక కుటుంబం, యేసు ప్రభువు అమ్మగారులు ఒక కుటుంబం, దేవుడు దైవ సేవకులు ఒక కుటుంబం. అంతే కదా? భర్త భార్య ఒక కుటుంబం అయితే, తల్లిదండ్రులు పిల్లలు ఒక కుటుంబం అయితే, దేవుడు దైవ సేవకులు ఒక కుటుంబం. దేవుని యందు ప్రియులారా, నీ కుటుంబ సభ్యుల మీదకి ఎవరైనా వస్తే నువ్వు విరుచుకుపడతావు కదా. దేవుని ప్రజల మీదకు, దైవ సేవకుల మీదకు, ఇదిగో మీరు నా కంటి పాప, ఎవడైనా నా కంటి పాపను ముట్టుకుంటే వాడు 2 కళ్ళు బయటికి లాగేస్తాను. దాని అర్థం అదే కదా. మీరు దైవ సేవకులు నా కన్ను పాపలంటే వాళ్ళకు హాని చేయకండి. అలా చేసుకుంటూ పోతే యు ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ గాడ్, యు ఆర్ ఫైటింగ్ విత్ గాడ్. యెహోవా దేవునికి వ్యతిరేకంగా పోరాడకండి. చూడండి, అక్కడ పేతురు గారు యేసు ప్రభు దగ్గర నువ్వు వల వెయ్యి అంటే నేను వెయ్యను అన్నాడా? నీకేం తెలుసు అన్నాడా? రాత్రంతా కష్టపడ్డాం నీకేం తెలుసు అన్నాడా? పట్టపగలు ఎవడైనా చేపలు పడతాడా అన్నాడా? నో ఫైటింగ్ విత్ గాడ్, నో రెబెలియన్ అగెయిన్స్ట్ గాడ్. ప్రభువా మీరు చెప్పినట్లే, ప్రభువా మీరు చెప్పినట్లే. ఆయనను రాత్రంతా శ్రమపడ్డాం, చేపలు దొరకలేదు, ఆయనను మీ మాట చొప్పున నేను వలను విసిరెదను. దేవుని మాట చొప్పున జీవించండి, దేవుని మాట ప్రకారం జీవించండి, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించకండి. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు దేవుని పని చేయి, నీ శత్రువుల పని దేవుడు చూసుకుంటాడు. ఆస్ట్రియా దేశంలో ఆ ఫెల్డ్రిక్ అనే ప్రాంతంలో 1799లో జరిగిన సంఘటన. వాళ్ళు మొట్టమొదటి దేవుని ఆరాధించడానికి వెళ్ళారు. అక్కడున్న నెపోలియన్ వారి శత్రువుల సంగతి దేవుడు చూసుకున్నాడు. వాళ్ళ బ్రెయిన్లో చిన్న భయం పెడితే చాలు వాళ్ళు పరారైపోయారు. సింపుల్ యాజ్ దట్. పగ తీర్చుకున్నాడు నా పని అని ప్రభు అంటున్నారు. పగ తీర్చుకోవడం ప్రభుకి అప్పచెప్పేసామనుకో, ఆయన తీర్చుకుంటాడు, మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సందర్భాలలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు గురువు కానీ అమ్మగారులు కానీ మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నారు అనుకో, మీ మీద ప్రేమతో మీతో మాట్లాడకపోతేనే ప్రాబ్లం, దేవుడికి అర్పించేస్తున్నారు, దేవుడు చూసుకుంటాడు అని అర్థం. ప్రియమైనటువంటి సహోదరు, ఫస్ట్ దేవుడి పని చేయండి, ఫస్ట్ దేవుడి మీద ఆధారపడండి. మొట్టమొదట దేవునికి వ్యతిరేకంగా పని చేయకండి, దేవునికి వ్యతిరేకంగా పోరాడకండి. డీప్ ట్రస్ట్ ఇన్ ద డివైన్ ప్రావిడెన్స్, దేవుని యందు పూర్తి నమ్మకం కలిగి జీవించండి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మొదటి ధ్యానాంశంలో మనం నేర్చుకుంటున్నాం, దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. పేతురు గారు సరెండర్డ్, పేతురు గారు ప్రభునికి సరెండర్ అయిపోయారు. ప్రభువా నీవు చెప్పినట్టే నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను చెయ్యను, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. మనం కూడా మన ఇష్టం వచ్చినట్లు మనం చేయొద్దు, దేవునికి ఇష్టం వచ్చినట్లు మనం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవుని యందు నమ్మకము అనే ధ్యానాంశంలో మనం 2 అంశాలను, మొట్టమొదటి దేవుని పని చేయడం, దేవునికి లోబడి ఉండడం. నీ శత్రువుల సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ మట్టుకు నువ్వు మంచి పక్షాన ఉండడం, అంతే. ఇన్ని అంశాలను ఈ మొదటి ధ్యానాంశంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ఆఖరి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా. మరొకటి, ఈ యొక్క సంఘటనలో వాడు ఐ కెన్ సీ, నేను అబ్జర్వ్ చేసినట్టు తెలుసా, ఆ రోజు యేసు ప్రభు వెళ్ళిన రోజు ఆ ముందు రాత్రి పేతురు గారు ఏం చేశారు?
చేపలు పడ్డానికి వెళ్ళారు. చేపలు పడ్డాయా? పడలే. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ చేపలు పడ్డాయనుకుందాం. చేపలు ఫుల్గా పడితే అందులో ప్రభునికి చోటు ఉంటుందా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, చెప్పండి. అందులో చోటు ఉండదు. నిజానికి అక్కడ చేపలు లేవు. అదే చేపలు లేకపోవడమే గొప్ప అదృష్టం అయ్యింది పేతురునకు. చేపలు లేవు కనుక ఆ చేపలు లేని పడవలో ప్రభు ఎక్కగలిగారు. ఓకే, చేపలు లేవు కనుక చేపలు లేని ఆ యొక్క పడవలో ప్రభు ఎక్కగలిగారు. ఒక్కొక్కసారి మన ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ రియల్లీ ఫెయిల్యూర్స్. అర్థమైందా? మన నష్టాలు నిజంగా నష్టాలు కాదు అంట. మన నష్టాలు మంచివే. ఒక్కొక్కసారి మన కష్టాలు మంచివే. ఒక్కొక్కసారి మన అపజయాలు మంచివే. ఒక్కొక్కసారి మనకు కలిగే అవమానాలు మంచివే. పీటర్ వాజ్ అట్టర్ ఫెయిల్యూర్ దట్ ప్రీవియస్ నైట్. ఆ ముందు రోజు రాత్రి పేతురు ఘోరంగా అపజయం పొందాడు. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు మాకు జయము. అపజయం వచ్చిందయ్యా. అపజయం వచ్చింది కనుక పడవ ఖాళీగా ఉంది. ఓకే, పడవ ఖాళీగా ఉంది కనుక ప్రభు ఆ పడవలోనికి ఎక్కుతున్నారు. ఆ పడవలోనికి ఎక్కారు కనుక అక్కడ నుండి దేవుని వాక్యాన్ని బోధించారు కనుక అనేక మంది హృదయములను దేవుని వైపు మరల్చిన తర్వాత, దేవుని వాక్యం బోధించిన తర్వాత, ఆ కార్యక్రమం అయిన తర్వాత ప్రభు పేతురు వైపు తిరిగి, ఇప్పుడు పడవను లోనికి తీసుకొని వెళ్ళు. లేదంటే నిండుగా చేపలుంటే ప్రభు కాలు పెట్టడానికి కూడా చోటు ఉండేది కాదు. నిండుగా చేపలుంటే ప్రభువా మేము బిజీ, నువ్వు ఇంకో పడవను చూసుకో అనేవాడేమో పేతురు. అవునా? ఆ గొప్ప అవకాశాన్ని, ప్రభుని స్వీకరించే అవకాశాన్ని ఆయన కోల్పోయి ఉండేవాడేమో. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక ద బ్యారన్నెస్, ద ఎంప్టీనెస్, ద వేకెన్సీ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. లేమితనం, అపజయం, నష్టం, అవమానం ఒకందుకు మంచిదే. మనం దేవునిపై ఆధారపడడానికి, దేవుని వైపు తిరగడానికి, దేవునిని స్వీకరించడానికి, దేవుని దీవెనలు పొందుకొనడానికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా సంవత్సరాలుగా నువ్వు అపజయంతో జీవిస్తున్నావేమో. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చాలా సంవత్సరాలుగా ఫియర్ అండ్ ఫ్రస్ట్రేషన్, భయముతో, బాధతో జీవిస్తున్నావేమో. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ యొక్క ఎంప్టీనెస్, నీ బ్యారన్నెస్, నీ యొక్క లేమితనం, నీ కొరత ప్రభు చూస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, అండ్ హీ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. నీ యొక్క లేమితనాన్ని, కలతలను, కష్టములను తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇఫ్ ఓన్లీ యూ లెట్ గో యువర్ ఐడియాలజీస్, ప్రెజడిసెస్. అనగా ఎప్పుడు ప్రభు అతనికి హెల్ప్ చేశాడంటే తన ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టినప్పుడు. తన ఆర్గ్యుమెంట్ ఏంటి? రాత్రంతా కష్టపడితే చేపలు పట్టలేదు, ఉదయం పడితే ఏం పడతాయి? తన ఆర్గ్యుమెంట్. ఇఫ్ ఓన్లీ యూ లెట్ గో యువర్ ఈగో, యూ విల్ సీ మిరకల్స్ ఇన్ లైఫ్. నీ అహంకారాన్ని పక్కన పెడితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. నీ పాపాన్ని పక్కన పెడితే దేవుని శక్తిని నువ్వు చూస్తావు. హలో, వింటున్నారా? షూర్ వింటున్నారా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ అహంకారాన్ని పక్కన పెట్టకుండా ఉంటే నీ యొక్క కొరతలుగానే ఉండిపోతాయి. వేకెన్సీ ఈజ్ ఆల్వేస్ వేకెన్సీ, ఎంప్టీనెస్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీనెస్, యువర్ బ్యారన్నెస్ ఈజ్ ఆల్వేస్ బ్యారన్నెస్.
దెర్ ఇస్ నో మిరకల్ హ్యాపెనింగ్. మిరకల్ జరగాలంటే, అద్భుతము జరగాలంటే, ప్రభువు రావాలంటే, ప్రభుని దీవెన పొందాలంటే నీ యొక్క ఎంటీనెస్లో నుంచి నీ యొక్క ఈగో, నీ సెల్ఫ్ జడ్జిమెంట్స్, నీ ఆర్గ్యుమెంట్స్, నీ ఒపీనియన్స్, నీ యొక్క స్టిఫ్ నెక్డ్ మెంటాలిటీ, నీ కఠినత్వం, నువ్వు పట్టుకొని వేలాడతావు ఒక విషయాన్ని, ఇదే కరెక్టు అనుకుంటావు. అలా అనుకున్నంత వరకు యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్. యు కాంట్ ఎక్స్పీరియన్స్ మిరకల్స్ ఇన్ లైఫ్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అది మంచిదే. ఆ రోజున ఆయన పడవ ఖాళీగా ఉండడం, ఆ రోజున ఆ రాత్రి చేపలు పడకపోవడం, ఆ రోజున ప్రభు అక్కడికి వచ్చి ఆ పడవలో ప్రభునికి చోటు ఉంది, చోటు దొరికింది. ఎప్పుడు దొరికింది? నువ్వు వెయ్యవయ్యా అంటే వేస్తాను ప్రభువా అన్నాడు కనుక. రాత్రి లేకపోయినా నువ్వు చెప్పావు కనుక చేస్తాను అని అన్నాడు కనుక. దేవుని యందు కంప్లీట్ డీప్ ట్రస్ట్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యందు నమ్మకం, దేవునికి లోబడడం ఈరోజు మన ధ్యానాంశాలు. 2 దేవుని యందు పూర్తి నమ్మకం, దేవుడు చూసుకుంటాడు. దేవునికి లోబడడం, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ అహంకారాన్ని విడిచిపెట్టి, నీ దుష్టత్వాన్ని, కఠినత్వాన్ని విడిచిపెట్టి ఉంటే తప్ప రక్షణ లేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? 2 ధ్యానాంశాలు మనం చూసాం. మన అవమానాలు, అపజయాలు మంచికే. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక సంఘటన, దావీదు అబ్షాలోము నుండి పారిపోతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ స్టోరీ ఇట్స్ వెరీ వెరీ గుడ్, ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. దావీదు అబ్షాలోము నుంచి ఎందుకు పారిపోతున్నాడంటే, ఈ అబ్షాలోమును తిరగబడలేక కాదు, కొట్టలేక కాదు, చంపలేక కాదు. కన్న కొడుకు మీద కత్తి ఎలా దూస్తాడు కదా. కనుక కన్న కొడుకును చంపలేక, కన్న కొడుకుపై యుద్ధము చేయలేక, కన్న కొడుకు దుర్మార్గుడైపోగా ఆ కన్న కొడుకు నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాడు. దావీదు, అతని పరివారం ఒక 10-20 మంది ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా? మహావీరులు, మహాశూరులు. బైబిల్లో ఒక దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దావీదు యొక్క సైనికుల పేర్లు, వాళ్ళ వివరాలు, ఒక్కొక్కడు ఎంతమందిని చంపాడో. దావీదు గొల్లియాతును చంపినట్లుగా వాళ్ళందరూ కూడా గొల్లియాతు లాంటి వాళ్ళని ఎందరినో చంపారు. వాళ్ళ కత్తి ఎంత బరువు ఉంటుందో, వాళ్ళు ఎంత ఎత్తుంటారో, వాళ్ళ బాహుభుజాలు ఎంత బలంగా ఉంటాయో, ఎంత మహావీరులో, యుద్ధములో మెలికలు తిరిగినటువంటి వీరులు వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ గోనులు ధరించి లేదా దుప్పట్లు ధరించి అనామకులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతలో అక్కడ ఒకడు ఉంటాడు, సౌలుకు సంబంధించినటువంటి బెంజామీను గోత్రస్తుడు ఒకడు. ఓకే, వాడు మా క్యాస్టో లేదా మా జాతి వాడి యొక్క రాజ్యాధికారం నువ్వు తీసేసుకున్నావు అన్న కోపం, క్యాస్ట్ ఫీలింగ్తో దావీదు అలాగే వెళ్ళిపోతుంటే, చీచీ దుష్టుడా, దుర్మార్గుడా, శాపగ్రస్తుడా, రక్త పిపాసి అంటూ శాపనార్థాలు పెడతాడు. ఎవరిని? దావీదెవరు? రాజు. దావీదు మహారాజు నెంబర్ 1. దావీదు కండలు తీరిన సైనికుడు, యోధుడు, భయంకరమైన యుద్ధ వీరుడు నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్, దావీదు దేవునికి ఎంతో ప్రియమైన వాడు. తెలుసా? దావీదు అంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టమో అంటే దావీదు, అయ్యో ప్రభువా, నేను ఏమో భవనంలో ఉంటున్నాను, నీ మందసమేమో టెంట్లో ఉంది, నేను నీకు గుడి కడతాను అనుకున్నాడో లేదో, దేవుడు పొంగిపోయి ప్రవక్తను పంపించి, చెప్పు నా బిడ్డకు ఏమని, నువ్వు నాకు ఇల్లు కట్టడం కాదయ్యా, నేనే నీకు ఒక రాజ్యాధికారాన్ని కడుతున్నాను, శాశ్వతమైన రాజ్యాధికారం. దావీదు వంశము నా కుడి ప్రక్కన ఎప్పుడు కూర్చుంటుంది. దావీదు వంశం నుంచి వచ్చిన వాడే ప్రపంచానికి ఎల్లవేళలా
సమస్త భూ దిగంతములకు రాజాదిరాజుగా ఉంటాడు. దావీదు కుమార యేసు ప్రభు, సర్వాధికారి, లోకాధికారి, రాజ్యాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా దేవుడు మార్చాడు, తీర్చిదిద్దాడు. ఎంత ప్రేమ అంటే దావీదంటే యెహోవా దేవునికి. ఇన్ని కారణాలుంటే అప్పుడు ఏమంటారు తెలుసా పక్కన ఉన్నటువంటి వాళ్ళు? రాజా ఆజ్ఞయము, ఈ పిచ్చి కుక్క పేలుతుంది, ఈ పిచ్చి కుక్క పిచ్చి మాటలు పలుకుతుంది, ఆజ్ఞయము. నువ్వేంటి మహారాజువి, వీడెవడు పనికిరాని వాడు, వీడు నిన్ను అంటాడా అంటే దావీదు ఏసియన్రా అనడంకో, సరే అయితే ఏసియన్రా బాబు ఎందుకోసం కూడా అనడంకో, క్షణాల్లో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసేవారు ఆ సైనికులు. దావీదు గొప్పతనం ఏంటి తెలుసా? లేదు తిట్టని ఇంకో 4 ఎక్కువ తిట్టని. ఎందుకు దావీదు అలాగంటున్నావు? ఆయన తిడితే పరలోకమున నా దేవుడు నేనంటే ప్రేమ కదా, ఇంకా నా మీద ప్రేమ పెరిగిపోద్ది నా దేవునికి. అరే నా బిడ్డకి ఇన్ని కష్టాలా, నా దేవుడు నా పైన జాలి చూపించవచ్చునేమో, సైలెంట్గా వెళ్ళిపోతాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మన ఈగోను పక్కన పెట్టడం ఇది అర్థమవుతుందా? ఎంత గొప్ప మనసు దావీదుది. కావాలనుకుంటే చంపేయగలడు. విచారణ గురువు కూడా కావాలనుకుంటే ఒకడు చట్టబయలు చెప్తే ఈ కెన్ సస్పెండ్ యూ ఫ్రమ్ ద క్యాథలిక్ చర్చ్, ఈ కెన్ టెల్ యూ కెనాట్ కమ్ టు చర్చ్. ఒక్క మాటతో ఈ కెన్ సస్పెండ్ యూ. హీ కెన్ ఆర్డర్, నువ్వు గుడిలో అడుగు పెట్టడానికి వీలు లేదు, నీ జీవితం సరిలేదు అని చెప్పగలడు. ఈడొస్తే గుడికి వస్తే నేను పూజ చేయను, కిందకి వెళ్ళి కూర్చున్నాను అనుకో, ఏం చేస్తారు మీరు అందరూ చెప్పండి? ఎవడైనా కానీ నువ్వు బయటికి వెళ్ళిన ఆయన ముందు నువ్వు ఉంటే మాకు పూజ ఉండదంట అనరా? చెప్పలే? అందరినీ రెచ్చగొట్టలేనా? వై డు ఐస్ గురువులు ఎందుకు సైలెంట్గా ఉంటారు ఒక్కొక్కసారి? లెట్ గాడ్ టేక్ కేర్, లెట్ గాడ్ హ్యావ్ మర్సీ ఆన్ అస్. ఆ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టడం, ఈగోని పక్కన పెట్టడం ప్రియమైన సహోదరుడా సహోదరి. తద్వారా అలా చేయడం వల్ల దావీదు ఆదర్శం, పేతురు ఆదర్శం. పేతురు వలె ప్రభువా రాత్రంతా శ్రమపడ్డాం, నీకేం తెలియదు, నాకన్నీ తెలుసు, అయినా నీ మాట ప్రకారం వెళ్తా. దావీదు కత్తి ఉంది చంపేయొచ్చు, కానీ చంపను, నీ దయ కొరకు వేచి ఉంటా. అలా మనం కూడా మన ఈగోను పక్కన పెట్టి దేవునికి లోపడదాం, దేవుని దీవెనల కొరకు వేచి ఉందాం. దేవుని యందు ప్రియుల 2 అంశాలు చెప్పాను. దేవుని మీద పూర్తి నమ్మకం కలిగి జీవించండి, నెంబర్ 1. నెంబర్ 2, మన అహంకారాన్ని పక్కన పెట్టి ముందుకు సాగండి. ఐ ఆల్వేస్ టెల్ వన్ థింగ్, మానవులుగా మనందరం పిచ్చి పనులు చాలా చేస్తాం. పిచ్చి పనులు, తప్పుడు పనులు చేయలేని వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. విషయం ఏంటంటే ఆ తర్వాత నువ్వు చేసేది చాలా ముఖ్యం. పిచ్చి పనులు చేయడమా చేయకపోవడమా కాదు, నువ్వు ప్రశ్నించబడినప్పుడు, నువ్వు అడిగినప్పుడు, సమాధానం జరిగినప్పుడు, దాని తర్వాత నువ్వు చేసేది వెరీ 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 ఇంపార్టెంట్. లోబడి క్షమాపణ అడిగి ముందుకు వెళ్తావా? చెప్పాను, ఒక కథ చెప్పాను మీ అందరికీ కదా, ఏది తాటి చెట్టు కథ. ఎదురుగా గాలి వస్తున్నప్పుడు గడ్డి మొక్క పడుకుంటే గాలి వెళ్ళిపోయింది, తాటి చెట్టు ఎదురెగితే మెడ ఇరిగిపోయింది. సరెండర్ టు ద లార్డ్, సరెండర్ టు ద లార్డ్. దేవునికి లోబడండి, తగ్గింపు జీవితం కలిగి జీవించండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగి ముందుకు వెళ్ళండి. పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోండి. యెషయా ప్రభువా నేను పాపాత్ముడను, నేను అయోగ్యుడను. పౌలు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ములు అందరికెల్లా ఫస్ట్ నేనే. నువ్వేమంటావు? నేను ఏ తప్పు చేయలేదు, నాలో ఏ తప్పు లేదు. మనం అంటుంటే మహానుభావులు ఏమంటున్నారు? పాపాత్ముల్లోనే ప్రథముడును నేనే అంటున్నాడు పౌలు. అయ్యా నేను పాపాత్మను విడిచిపోండయ్యా అంటున్నాడు పేతురు. చెడితిని కదా,
పాపుల మధ్య జీవించేవాడిని దేవుని దర్శనాన్ని పొందుకున్నానా అంటున్నాడు యోషియా. చెడ్డ పనులు చేయడం కాదు, కానీ చెడ్డ పనుల తర్వాత నువ్వు చేసే నీ యొక్క దృక్పథం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోబడండి, ప్రభుని ముందు సాగిలపడండి, వినయముతో ప్రభుని క్షమాపణ అడగండి, దీవెనలు పొందండి. మీ ఎంటీనెస్ విల్ బి ఫిల్డ్ విత్ అబండెన్స్. మీ యొక్క కొరతలు దీవెనలుగా మారుతాయి, మీ లేమి సమృద్ధిగా మారుతుంది, మీ రోగము ఆరోగ్యంగా మారుతుంది, మీ నష్టాలు లాభాలుగా మారుతాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యందు నమ్మకం ఉంచడం, మన పాపముల సమయంలో దేవునికి లోబడి జీవించడం, పశ్చాత్తాపంతో ముందుకు వెళ్ళడం ప్రభు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నారు, మనందరినీ కోరుతారు. ఇలా జీవించమని ప్రభు మనల్ని కోరుతుండగా ఈ వాక్యానుసారము జీవింప దేవుని కృప, దైవ సహాయం కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.